మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, సర్వోన్నతుడా నీ కొందనాలు. ఈ రాత్రి అంతయు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. ఉదయ కాలంలో ప్రభా ఆ కుటుంబంగా మేము కూడుకున్నకు సహాయం చేయండి. అల్పుడను అయోగ్యుడను దీనుడు నీ మాటలను ప్రభా నా నోట నుంచమని ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం లేదు, తెలివి లేదు ప్రభా. మీరు నన్ను జ్ఞానంతో నింపండి, తెలివితో నింపండి. నన్ను నీ నోటు బూరగా వాడుకోనమని ప్రార్థన చేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యము చదువుకున్నాము ప్రియులరా. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 7వ వచనము 8వ వచనం చదువుకున్నాం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రియులరెక్కడ కొద్ది నిమిషాలు నా కుటుంబంలో, నా జీవితంలో జరిగిన విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని మరి కూర్చుండబెట్టుటకై మరి నేను ఉన్నానని చెప్పి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులరా 2018, 2019 సంవత్సరంలో ఆ 2 సంవత్సరాల్లో ప్రభు మరి సంఘంలో నేను సంఘ పెద్దగా ఉన్నాను. అన్ని క్రమంగాను మర్యాదగాను దైవ సేవకులు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాను ప్రియులర్. అయితే దేవుడు నాలో ఏమి చూశాడో, ఏమి చెయ్యాలని తలసి ఉన్నాడో తెలియదు, కానీ నన్ను ఇదిగో ఈ రీతిగా పిలుస్తున్నాడు. నా మొదటి వాగ్దానం ఇదే ప్రియులరా. నేను దేవుని పనిలోనికి రావటానికి కారణము ఈ వాక్యం. అయితే ఆ 2018, 19 సంవత్సరాల్లో ఎక్కువ వ్యవసాయం చేసేవాడిని. నేను పొలం పని చేసేవాడిని ప్రియులరా. రోజుకు 10-20 ఎకరాల ముందు పని చేసేవాడిని. ఆ ఇంజిన్ ఎత్తుకొని పొలంలో బురదలో ఎక్కువగా తిరిగేవాడిని ప్రియులరా. ఆ తిరుగుతున్న సమయంలో మరి దేవుడు ఇదిగో ఈ రీతిగా ఈ వాక్యంతో మాట్లాడుతుండేవాడు. రోజు మార్చి రోజైనా నేను కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా మాట్లాడుతుండేవాడు. ఏంది ప్రభువా ఇలా మాట్లాడుతున్నా, ఎందుకని చెప్పంటే ప్రియులరా, నేను ఈ పనిని వదిలిపెట్టి రాను, నా పనికి రా, నా దేవుని పని చేయి అని చెప్పి పిలుస్తున్నప్పుడు నా గురించి సురేష్ అన్నకు బాగా తెలుసు ప్రియులరా. సురేఖమ్మ స్వరూపమ్మ కూడా కొంత తెలుసు మా గురించి. అయితే ఇక్కడ దేవుడు పిలిచే కొలది నేను వాయిదాలు వేస్తూ ఉన్నాను. దేవుడు ఇదిగో ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని నేను కూర్చుండబెడతానంటున్నాను, నిన్ను నేను కూర్చుండబెడతానంటున్నాడు. ఎక్కడ? ప్రధానులతో కూడా నేను కూర్చొనిబెడతాను, వారి ముందు నేను నిన్ను కూర్చొనిబెడతాను అంటుంటే ప్రియులరా, నేను దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవుని మాటను విడిచిపెట్టి మరి అయితే క్రమంగా దేవుని మందిరంలో క్రమంగా ఉండేవాడిని. దైవ సేవకులు చెప్తున్న మాటలు కూడా, దైవ సేవకులు చెప్తున్న పనిని కూడా క్రమంగా చేస్తూ ఉండేవాడు. అయితే దేవుని యొక్క మాటను నేను పెడచెవిన. అయితే 2019 సంవత్సరంలో 7వ నెలలో ప్రియులర్ నాకు ఎన్నుపోసు నొప్పి వచ్చింది. ఎన్నుపోసు నొప్పి వచ్చి మరి నెల్లూరులో డాక్టర్ దగ్గర చూపిస్తే మరి ఆ డాక్టర్ వల్ల కాలేదు, మరి నా వల్ల కాదయ్యా, తిరుపతికి వెళ్ళండి అని చెప్పి అన్నాడు ప్రియులరా. అయితే ఆ తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ ఎన్ను నొప్పి రావడంతో కుడికాలు ప్లేన్ వచ్చింది, కుడికాలు నరాల నొప్పులు, ఇంట్లోంచి బాత్రూంలోనికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, దేవుని మాటను మనం పెడచెవిన పెట్టినప్పుడు, దేవుని మాటను విడిచిపెట్టినప్పుడు, దేవుడు చెప్పిన పని మనం చేయకున్నప్పుడు ఇదిగో నాలో జరిగిన కార్యాలు, నాలో జరిగిన
మరి కార్యాలను ఈ దినాన మీకు వివరిస్తున్నాను ప్రియులారా. ఎప్పటికీ ఎన్నునొప్పి ఉంది. నాకైతే కాలు ప్లేన్ తగ్గింది. ఒప్పుకున్నాను నేను. 2020లో ఒప్పుకొని 2020 సంవత్సరంలో మొదటి రోజునే నేను నిలబడ్డా. జనవరి మొదటి తారీఖు నేను ఈ పరిచర్యలో నిలబడి మరి చేస్తుండగా ప్రియులారా, ఈ వెన్నునొప్పి అయితే మరి ఇప్పటికీ ఉంది. వారానికి ఒకసారి నేను మందులు వాడుతుంటాను ప్రియులారా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నా జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేలు ఇది. అంటే ఆయన చెప్పిన మాటను మనం పెడచెవిన పెట్టినట్లయితే, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడకుండానట్లయితే ప్రియులారా, ఇగో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. కానీ మనం ఒప్పుదల చేసుకొని దేవునితో రాజీ పడినట్లయితే ప్రియులారా, మొత్తము కూడా మనలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ మనం దావీదును చూస్తున్నాము ప్రియులరా. దావీదు గురించి మనకు బాగా తెలుసు. వారి కుటుంబంలో చిన్నవాడై ఉన్నాడు, మరి అతి సుందరుడై ఉన్నాడు దావీదు. మరి దావీదు ప్రియులరా, ఇక్కడ మన దావీదును చూసినట్లయితే మరి ఆయనను ఏం చేశాడంటే దేవాతి దేవుడు ప్రియులరా రాజుగా నియమించాడు. ఈ దావీదును రాజుగా నియమించటానికి కారణము ప్రియులరా, దేవుడు దావీదును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రియులరా. అయితే దేవుడు ఈ దావీదును రాజుగా మరి చేయటానికి కారణాలు ఉన్నాయి ప్రియులరా. అయితే దేవుడు చేసిన కార్యాలు, ఆయన శక్తి కలిగిన కార్యాలు మరి దావీదు కుటుంబంలో జరిగాయి, మరి నా కుటుంబంలో జరిగాయి, మరి మనందరి కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయి ప్రియులరా. దేవుడు చేస్తూనే ఉన్నాడు. అయితే నిజంగా నీవు నేను దేవుని చేత లేవనెత్తిన వారముగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను లేవనెత్తే దేవుడును అంటున్నాడు. నేను లేవనెత్తే దేవుడును అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని నేను కూర్చుండబెడతానని చెప్పి అంటున్నాడు. ఎక్కడికైనా ప్రియులరా, మనము సువార్తకి వెళ్ళిన నిన్నటి దినాన మొన్న ఆదివారం సాయంకాలమున హిందూపూరు అర్జునవాడలో మనం సువార్తకి వెళ్ళినప్పుడు ప్రియులరా, వినీత్ సార్ మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు, దేవుడు మాట్లాడే మాట ఎన్నడూ కూడా గతించవు ప్రియులారా. జ్ఞాపకం చేసుకోవాలి మనం. మరి ఎందుకు అంతగా మరి సేవకులు మనల్ని ప్రేమిస్తున్నారంటే ప్రియులారా, అది దేవుడు వారిని ప్రేమించాడు. మరి ఇక సేవకులందరూ కూడా మనల్ని ఈ రీతిగా ప్రేమిస్తున్నారు. అయితే ఇక్కడ మరి నిన్ను నన్ను ప్రతి విషయంలో లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు లేవనెత్తుతున్నాడు, ఎలా లేవనెత్తుతూ ఉన్నాడంటే ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం మనము. మరి రాజుల ఎదుటను ప్రధానుల ఎదుటను నిన్ను కూర్చోబెడతాను నేను అంటున్నాడు. గొప్ప స్థానం ఇస్తానని చెప్పి అంటున్నాడు నీకు. ఆయన మాటకు విధేయులమై ఉన్న వెడల, ఆయనకు లోబడిన వారంగా ఉన్నట్లయితే, ఆయన మాట వినిన వారంగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నిన్ను లేవనెత్తి ప్రధానుల ఎదుటను రాజుల ఎదుటను కూర్చుని పెడతాను అంటున్నాడు. మరి పెంట కుప్పల మీద ఉన్న భేద స్థితిలో ఉన్నాము మనము ప్రియులారా. గడిచిన సంవత్సరాల్లో నేనైతే భేద స్థితిలోనే ఉన్నాను. దేవుడు అంటే వెరగక, దేవుని మాటలు పెడచెవిన పెట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని కూడా నేను దూషించాను. దేవుణ్ణి స్తుతించే వారిని కూడా నేను నానమైన మాటలను అడిగాను ప్రియులారా. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, బేదలను పైకెత్తువాడును నేనేనంటున్నాడు. బేదలను పైకెత్తువాడు నేనేనని చెప్పి అంటున్నాడు. ఈ బేదలను పైకెత్తాలంటే నీకు నాకు సాధ్యం కదా. ఒకవేళ ధనం సహాయం చేయవచ్చు, ఒకవేళ వారికి ఏదైనా బట్టలు మనం సహాయం చేయవచ్చు, కానీ ప్రియులరా, దేవుని మాట చేత ఆ యొక్క బేదలనే వారిని మనము ఎన్నడూ కూడా పైకెత్తలేం. మన మాటల చేత ఆదరించబడరు, మన మాటల చేత వాళ్ళు ఉద్ధరించబడరు, మన మాటల చేత వాళ్ళు పడరు కానీ ప్రియులారా. అయితే దేవుడు వారితో మాట్లాడితే, దేవుని యొక్క మాట చేతనే ఆ బేదలనే వారు
పైకి ఎత్తబడతారని చెప్పి దేవుడి రీతిగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయితే అనేక మంది దరిద్రతలో ఉన్నారు, అనేక మంది మరి పేదవారిగా ఉన్నారని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ యొక్క దరిద్రులుగా ఉన్నవారు, బీదలైన వారు ప్రియులారా, ఇక్కడ వారిని చూసినట్లయితే మనం ఒకగానొక పరిస్థితిలో మనం కూడా అదే స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈ రీతిగా ఇప్పుడున్న వారి కొరకు మనం ప్రార్థించాలి, కన్నీరు కార్వాలి ప్రియులారా. ఎందుకు మరి ప్రతిరోజు మనం విజ్ఞాపన చేస్తున్నాం, ప్రతిరోజు కూడా మనము విజ్ఞాపన చేస్తున్నాం ప్రియులారా. ఆ విజ్ఞాపనలో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఒక్క పట్టణాన్ని, మన జిల్లాని, మన మండలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, మేము మార్చబడ్డాము, మమ్మల్ని ఎలా నీవు దరిద్రతలో నుంచి లేవనెత్తావు, బేదలైన మమ్మలను పైకెత్తినావు, వారిని కూడా ఇలా పైకి వెత్తి లేవనెత్తండి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాము ప్రియులరా. మరి ఆ ప్రార్థన దేవునికి మరి ఇష్టకరంగా ఉండేటట్లుగాను మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ, నిన్ను ప్రధానులతో కూడా రాజులతో కూడా కూర్చుండబెడతాను, నా మాట విను, నా పనికి రా అని చెప్పి అంటున్నాడు. ప్రభు, ఆల్రెడీ నేను పని చేస్తున్నాను, ఆల్రెడీ నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ఈ అప్పుల ద్వారా కృంగిపోతున్నాను, ఈ అప్పులు తీరిపోతే నేను వస్తాలే ప్రభు అంటున్నాడు. నీ అప్పులు నేను తీరుస్తాను, నువ్వు రాయా అని చెప్పి అంటున్నాడు. ప్రధానులు ఎవరో, రాజులు ఎవరో నాకేం తెలుసు ప్రభు, వారికి దగ్గర నేను కూర్చోవడానికి ఎంతటి వాడను. అనేకమైన మీటింగులకు వెళ్తుంటాము ప్రియులరా, అక్కడ కూర్చుని పెడుతున్నాడు. అనేక మంది ఆత్మీయ దైవ సేవకులు ఆ యొక్క ఎదుట మనల్ని కూర్చుని పెడుతున్నాడు దేవాతి దేవుడు. ప్రభువా, నేను ధన్యుడిని కాదు, ప్రభువా నేను అంతటి వాడిని కాదు అనుకుంటూ ఉంటాను ప్రియులరా. ఒక్కొక్క సమయంలో నేను చాలా గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన వాడు. అయితే ప్రియులరా, రెండోది చూద్దాము. కీర్తన గ్రంథము 145 కీర్తన 14 వచనం చూద్దాం. 145 కీర్తన 14 వచనంలో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. మరి పడిపోయిన వారు ప్రియులరా ఎందుకు పడిపోతున్నారు, ఎలా పడిపోతున్నారు తెలియని రీతిగా ఉన్నది. రోజు మనము యెహోవా ఇచ్చిన స్థలములో కూడి ప్రార్థన చేస్తున్నాము, సాగిల పడుతున్నాము, కన్నీరు విడుస్తున్నాము. అయితే ఇక్కడ చాలా మంది పడిపోతున్నారు అని చెప్పి అంటున్నాను. పడిపోవారందరినీ ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఉద్ధరించే దేవుడు మన దేవుడు, చూస్తున్న దేవుడు మన దేవుడు, కార్యాలు చేస్తున్న దేవుడు మన దేవుడు. అయితే కృంగిపోయిన వారందరిని కూడా లేవనెత్తుతున్నాడు. దేనికి కృంగిపోతూ ఉన్నాం మనము ప్రియులరా? ఒకగానొక సమయములో మరి దేవుని యొక్క సేవలో ఉన్న సేవకులందరూ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రియులరా. మొదటిగా కుటుంబ బాధ్యతల నిమిత్తము కృంగిపోయే విషయం ఉంటున్నది, కృంగుదల ఉన్నది. మరి సేవలో ఉన్న ఆ యొక్క కృంగుదల ప్రియులరా ఇంకనూ కృంగదీస్తూ ఉంటది. మరి గ్రామం గురించి సమస్య, ఇతర ప్రజల గురించి సమస్య ప్రియులరా. ఒక విశ్వాసి దేవుని మందిరానికి రాకపోతే ప్రియులరా, ఆమె గురించి పదే పదే ప్రార్థన చేసి ఆమె దేవుని మందిరానికి వచ్చేంత వరకు ఆమె గృహానికి వెళ్ళి, ఏందమ్మా సమస్య, ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోయావు? కుటుంబంలో సమస్య ప్రియులరా, భార్య ద్వారా, పిల్లల ద్వారా. ప్రియులరా, దేవుని పని చేస్తున్న సేవకులకు మరి అన్ని విషయాల్లో మరి శ్రమలేనండి, అన్ని విషయాల్లో బాధలే. అయితే ఇక్కడ పడిపోయిన వారు ఎందుకు పడిపోతున్నారంటే ప్రియులరా, ఈ సమస్య నా ద్వారా తీర్చబడదు, నాకు వచ్చి ఉన్న ఈ అప్పులను నేను తీర్చలేను, ఇదిగో ఈ పరిచర్యలో నేను వెదగలేను. కృంగిపోయాక మాటలు ప్రియులరా, కృంగిపోయే ఆలోచన, ఈ కృంగిపోయే ఆలోచన మనలో కలిగించువాడు మరి దుష్టుడు.
మరి యొక్క దుష్టుని ఆలోచనలు మనలో ఉంచుకునవచ్చా, ఉంచుకునకూడదు ప్రియులరా. పదే పదే చెప్తూ ఉంటాను, నువ్వు చేయలేవు, వదిలేయి. నువ్వు మొదటిగా ఎలా ఉన్నావు, నీ స్నేహితులు ఎవరో జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలా బ్రతికావో జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలాగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఎందుకు నీకు ఈ బాధ, ఎందుకు నీకు శ్రమ, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? హ్యాపీగా బ్రతుకు అని చెప్పి ప్రియులరా, లోకములో కలిసి పొమ్మని చెప్పి వాని యొక్క ఆలోచన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. లేకపోతే వారు ప్రియులరా మరి మరొక ఆలోచన చేసేవారిగా ఉన్నారు. చాలా యవనస్తులు ప్రియులరా, చదువు విషయంలో నేను చదవలేకపోతున్నాను, ఎన్నిసార్లు రాసినా నేను పాస్ అవ్వలేకపోతున్నాను, ఎన్నిసార్లు రాసినా నేను మరి దేని వల్ల ఎందు నిమిత్తము నేను పాస్ అవ్వలేకపోతున్నాను అనే కృంగిపోయిన ఆలోచన, పడిపోయే ఆలోచన, ఈ ఆలోచన అంతా కూడా ప్రియులరా నీవు నేను పక్కన పెట్టి, ఇదిగో యెహోవా అంటున్నాడు, నేను పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పాను. ఉద్ధరించే దేవుడు ఆయన. నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు. కంటి మీద కునుకు లేకుండా నువ్వు నేను చక్కగా నిద్రపోతూ ఉంటే ప్రియులరా, ఆయన యొక్క దేవదూతల సమూహమును మన చుట్టూ ఉంచి ఆయన కంటి మీద కునుకు పోగొడుతున్నాడు, తీసివేస్తున్నాడు, చివరికి లేవనెత్తుతున్నాడు ప్రియులరా. దారిద్రతలో ఉన్న వారిని, నాలో ఉన్న దరిద్రము ఎప్పుడు తొలగిపోతుంది, నాలో ఉన్న యొక్క మరి దరిద్రము ఎవరి ద్వారా తొలగించబడుతుంది అని చాలా మంది ఒక అనాలోచన ప్రియులరా, చాలా మంది ఒక అనాలోచన కలిగి దుర్భాషలతో మాట్లాడుతున్నారు. అట్టి మాటలు దేవునికి ప్రీతికరంగా లేవు గాని ప్రియులరా, ఆయన చెప్పిన మాటను మనం వినినట్లే అట్టి దరిద్రులను, బాధను పోగొట్టి వారిని నేను లేవనెత్తుతాను. బాధను పోగొట్టే దేవుడు. ఏ బాధను అంటే ప్రియులరా, దారిద్రతలో ఉన్న బాధను నేను పోగొడతాను, వారిని దాని నుంచి నేను లేవనెత్తుతానని చెప్పాను. నేను దాని నుంచి వారిని లేవనెత్తుతానని చెప్పాను. మరి ఈ దరిద్రము నాకే అంటుకుంది, ఈ దరిద్రము మరి నన్ను వేధిస్తూ ఉంది, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను వేధిస్తూ ఉంది అని చాలా సార్లు ప్రియులరా మన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ యొక్క దేవాది దేవుడు అని చెప్పి అంటున్నాడు, వాని వంశమును మందవలే వృద్ధి చేస్తానని చెప్పి అన్నాడు. లేవనెత్తిన ఆ యొక్క కుటుంబము, లేపబడిన కుటుంబము, దారిద్ర్యంలోంచి లేపబడిన ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, వారి వంశమును నేను మందవలే వృద్ధి చేస్తానంటున్నాడు. అనేక మంది వంశము గురించి మాట్లాడేవారు ఉన్నారు, అనేక మంది ఈ వంశము గురించి మాట్లాడేవారు ఉన్నారు ప్రియులరా. ఈ వంశము ఎలాంటిదంటే ప్రియులరా, మా ఇంటి పేరట వాళ్ళు, మా చిన్నాన్నలు, మా పెదనాన్నలు, మా అన్న కొడుకులు, చాలా మంది మా వంశము చాలా పెద్దది, మా రక్త సంబంధము చాలా పెద్దది అని చాలా మంది గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, మరి వారి వంశమును, వారి మందను వృద్ధి చేస్తానన్నాడు. వృద్ధి చేయాలంటే, దేవాది దేవుడు వారి వంశాన్ని వృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి ప్రియులరా? మా మా యొక్క సంఘ బిడ్డలకు నేను చెప్తూ ఉంటా, వారములో ఒక దినమునైనా వారికి జ్ఞాపకం చేస్తుంటాను ప్రియులరా. ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చే మనము, దేవుని స్థలానికి వచ్చే మనము ప్రియులరా కుటుంబముగా రావాలి. చిన్న బిడ్డ దగ్గర నుంచి మరి నీ భర్త, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము, ఎవరైనా నీ బంధువులు నీ గృహానికి వస్తే వాళ్ళు అన్యులైనా సరే మరి కుటుంబంగా వచ్చి దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడే నీ కుటుంబము వర్ధిల్ల చేయబడుతుంది, అప్పుడే నీ కుటుంబము వృద్ధి చేయబడుతుందని చెప్పి దేవుని ద్వారా వారికి తెలియపరుస్తుంటాను ప్రియులరా. కుటుంబముగా ఎందుకు రావాలి మనం అంటే, దేవుని మందిరంలో ప్రియులరా దేవుడు రాకడ ఎప్పుడో మనము చెప్పలేం. జీవ గ్రంథములో మరి దేవుడు ఎప్పుడు వస్తాడో మరి రాయబడలేదు కానీ, మరి మనమైతే కుటుంబానికి ఇదిగో ఈ రీతిగా చెప్పాలి, అమ్మా తల్లి ఒక్కదానివే వస్తున్నావు, నువ్వు
నీ యొక్క భర్త దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు, నీ బిడ్డలు ఎటుపోతున్నారు, నీ కుటుంబం ఎటుపోతుంది, నువ్వు ఒక్కదాని వస్తే దేవుని మందిరానికి దేవుడు రాకడ సమీపముగా ఉన్నది, దేవుడు వస్తూ ఉన్నాడు, త్వరగా వస్తూ ఉన్నాడు. అయితే ఈ కుటుంబము రేపటి దినాన మరి దేవుని యొక్క సన్నిధిలో ఎత్తబడుతున్నదా? నువ్వు ఒక్కదాని వస్తున్నావు. ఆ నీ మందను వృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు. నీ మందను నేను వృద్ధి చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి వృద్ధి చేస్తున్న దేవుడు మరి మందంతయు కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉండారు ప్రియులారా? ఆ కుటుంబంలో దేవుని బిడలుగా ఉన్న మనము మరి ఆ కుటుంబం అంతయు కూడా దేవుని మందిరంలో ఉండాలి. మరి కుటుంబం అంతా రక్షణ పొంది ఉంటది ఒక్కొక్క కుటుంబము ప్రియులారా. ఆ ఒక్కొక్క కుటుంబంలో అందరూ రక్షణ పొందిన వారు ఉన్నారు. అయితే మరి వారు వారానికి, నెలకు ఒక వారము, లేకపోతే 2 నెలలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పండగ క్రైస్తవులు భర్త చేసే పనులు. మన సంఘాలు చూసినట్లయితే ప్రియులరా, మరి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ వంశాన్ని నేను వృద్ధి చేస్తాను. ఎలా చేస్తాడు? ఏ విధంగా చేస్తాడంటే ప్రియులరా, అట్టి దేవుని మందిరములో మనము కుటుంబముగా ఉండాలి, కుటుంబంగా ప్రార్థించాలి, కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే ప్రియులరా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి దారిద్రతలో ఉన్న బాధను దేవుడు పోగొడతాను అని చెప్పి అంటున్నాడు, తీసివేస్తానని చెప్పి అంటున్నాడు, లేవనెత్తుతానని చెప్పి అంటున్నాడు. అయితే చాలా మంది ప్రియులరా ఈ దారిద్రత నుంచి నన్ను ఎవరు తొలగిస్తారు, ఏ విధంగా తొలగిస్తారని ఒక ఆలోచన చేసి సాతానుడు వారికి ఆలోచన ఇస్తున్నాడు. ఆత్మహత్య చేసుకో, చనిపో, ఆత్మహత్య చేసుకో, చనిపో అని చెప్పి అంటూ ఉన్నాడు ప్రియులరా. అయితే ఈ ఆత్మహత్య చేసుకోవటానికి నీకు అధికారం ఉన్నదా? అధికారం ఉన్నదా ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవటానికి ప్రియులరా? ఈ ఆత్మహత్య చేసుకోవటానికి నీకు అధికారం లేదు. దేవుడు మరి శరీరాన్ని, ఆ శరీరంలో జీవాత్మను ప్రియులరా నిన్నిదిగో ఈ యొక్క నేల మట్టి నుంచి తీసిన దేవాది దేవుడు నిన్ను అదే విధంగా నువ్వు దారిద్రతలో ఉన్నప్పుడు, నువ్వు పెంట కుప్పల మీద బేదవాడిగా ఉన్నప్పుడు నిన్ను నన్ను లేవనెత్తిన దేవుడు. మరి దేవుడిచ్చిన ప్రాణమును నువ్వు తీసుకోగలుగుతావా అని చెప్పంటే ప్రియులరా, చాలా మంది ఆత్మహత్య చేసుకునే వారిగా ఉన్నాం. అయితే మేము ఏమీ చేయలేము, మా బ్రతుకంతా దరిద్రతతో ఉన్నది, నేను ఏది సాధించలేను. నేను ఒకవేళ ప్రియులారా పరిచర్య విషయానికి వస్తే, ఈ పరిచర్య విషయంలో ఒడిదుడుకులు, ఈ యొక్క సంఘంలో మరి ఒక గొర్రె అటుపోతుంది, ఒక గొర్రె ఇటుపోతుంది, మరొక సంఘానికి వెళ్ళిపోతుంది. ప్రియులరా ఈ సంఘ విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క దైవ సేవకుడు అలసిపోతూ ఉన్నాడు, సొలసిపోతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ పరిచర్య నేను చేయగలుగుతానా లేదా, ఈ పరిచర్యలో నేను ముందుకు వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా, ఈ పరిచర్య బలపరచబడుతుందా లేదా అనే ఒక అనాలోచన ప్రియులారా. దరిద్రతల నుంచి బాధను పోగొట్టి వారిని నేను లేవనెత్తుతాను అని చెప్పి అంటున్నాడు దేవుడు. మరి ఇక్కడైతే నేను ఈ నిందలలో నుంచి బయటపడగలనా? అనేకమైన నిందలు వస్తున్నాయి దైవ సేవకుడికి ప్రియులరా. ఆ యొక్క క్రైస్తవ కుటుంబాల ద్వారా, మరి సంఘములో, వాళ్ళు ఉంటున్న గ్రామములో, కుటుంబములో ప్రియులరా అనేక నిందలు, అనేక శోధనలు, అనేక బాధలు. అయితే నేను ఈ బాధను భరించగలనా, ఈ బాధ నాలోంచి తొలగించబడుతుందా అని యొక్క అనాలోచన నిన్ను నన్ను ప్రియులరా లేవనెత్తు దేవుడు ఒక ఆయనున్నాడు, నిన్ను నన్ను బలపరచువాడు ఒక ఆయనున్నాడు ప్రియులరా. ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. అయితే ప్రియులరా ఇక్కడ చివరిగా ఆయన అంటున్నాడు, అందరూ పాపము చేయువారే, ఎవరు కూడా నీతిమంతులు లేరు. అయితే మరి నేను చేయగలిగినది ఏమైనా ఉన్నదంటే ప్రియులరా ఆయనకు సాగిలపడటమే. ఆయన సాగిలపడుతూ
ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చినట్లయితే ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి రావటానికి కారణము ప్రియులారా, నిన్ను లేవనెత్తటానికి నేను వచ్చాను, నిన్ను పైకి లేపటానికి నేను వచ్చాను, నిన్ను ఉద్ధరించటానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు ప్రియులారా. కృంగిపోయిన వారిని నేను లేవనెత్తేవాడనని చెప్పి దేవాతి దేవుడు ప్రియులారా ఇదిగో మన మధ్యలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మరి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా పిల్లరా మనం జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, లేవనెత్తే దేవుడు నేనని చెప్పి అంటున్నాడు. ప్రధాన ఎదుటి కూర్చుని పెడతాను అంటున్నాడు, దరిద్రులను లేవనెత్తుతాను అంటున్నాడు, బీదలను పైకెత్తు వాడు నేనేనని చెప్పి అంటున్నాడు. మరి నా కుటుంబములో నేను చూశాను, గమనించాను ప్రియులరా, ఒక తీర్మానము కలిగి దినాన దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రియులరా దేవుని పనిని జరిగిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరి మన కుటుంబాల్లో దేవుని యొక్క కార్యములను మనం చూడాలంటే, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన శక్తి కలిగిన కార్యములను ప్రియులరా మనమందరము చూడగలిగిన వారముగా మనం ఉండాలంటే ప్రియులరా ఆయనకు విధేయులముగా ఉండాలి, ఆయనకు లోబడిన వారముగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి ప్రియులరా. ఆయన నడిపించే నడవడిలో మనం నడవాలి. ఈ లోకంలో ప్రియులరా ఆయన నడిపింపు ద్వారా మనం నడవాలి. ఈ లోకంలో ప్రియులరా దేవాది దేవుడు ఈ లోకానికి రావటానికి కారణం, నిన్ను నన్ను ఈ లోకంలో గెలిపించటానికి వచ్చాడు. ఈ లోకం ఎదుట నీ ఉంటున్న గ్రామంలో నిన్ను గెలిపించటానికి వచ్చాడు. ఇప్పుడు మనుషుల మధ్యలో మనం నిందల పాలవుతున్నామేమో, అపనిందలు అనుభవిస్తున్నామే ప్రియులరా, కృంగిపోయే విషయంలో ఉన్నామేమో ప్రియులరా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను అని. దేవుడి పరిశుద్ధ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్.